బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే కావచ్చో హింసకు నిరసనగా ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా చౌక్ వద్ద హిందువులంతా ఐక్యవేదిక సందర్భంగా ఇక్కడ హిందువులందరూ కూడా ఐక్యమై ఇక్కడ వచ్చినటువంటి చాలామంది హిందువులు ఐక్యంగా తండోపతండాలకు వచ్చేసి ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ బాలాపూర్ నుండి వచ్చాను. ఇది హిందువుల మీద జరిగే అరాచకాల గురించి ఖండించాలని మీటింగులు పెట్టాము. డైలీ ఇటువంటి మీటింగులు పెట్టుకుంటా మన భారతదేశంలో మొత్తం కూడా ఇలాంటి మీటింగులు పెడతారు. హిందువులను రక్షించేదానికే ఇప్పుడు దీనిలో ఐక్యరాజ్య సమితిలో పెడుతుర్రు, ఐక్యరాజ్య సమితిలో బిల్లులు పెడుతుర్రు. ప్రపంచ దేశాలలో ఎక్కడ హిందువులను కూడా వాళ్ళకి సేఫ్టీ కోసం ఒక సెక్షన్ తీసుకొస్తున్నారు. అప్పుడు హిందువులకు రక్షణ జరుగుతుంది. మోడీ గారు ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఐక్యరాజ్య సమితి పోయి అక్కడ దాని ప్రసంగం ఇస్తాడు. ఈ భారతదేశంలో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో కానీ ఎక్కడ కానీ హిందువుల మీద ఏ ముట్టుకున్న వాళ్ళకి శిక్షలు అనుభవించేటట్టు చేస్తారు. ఇప్పటికే మోడీ గారికి లెటర్స్ ఇవన్నీ పోయినాయి. ఆయన ఆల్రెడీ డైలీ టీవీలు చూస్తున్నాడు. వాళ్ళ ఇళ్ళలో పోయి రాళ్లతో కొట్టుడు, ఆ రోడ్డు మీద ఉన్న కర్రలతో కొట్టుడు ఇవన్నీ చూస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆ మోడీ గారు కంపల్సరీ బంగ్లాదేశ్లో ఇవాళ హసీనాను ఎట్లా తరిమేసినారో విదేశాలకు ఎలక్షన్లకు గెలిచినా కూడా వాళ్ళ ఇంటికి పోయి తలిగేసినట్టే పక్క దేశాలు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి. అవన్నీ నడవై వాళ్ళ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళు చనిపోయే కంపల్సరీ ఒక సెక్షన్ తీసుకొచ్చి మోడీ గారు యుద్ధాన్ని కూడా ప్రకటించే సమయం దగ్గరకు వచ్చింది బంగ్లాదేశ్ మీద. ఎందుకంటే అక్కడున్న ఇప్పటికే కరెంటు వీళ్ళన్నీ కూడా బంద్ చేసిర్రు. వాళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళకు అన్నం కూడా దొరకని పరిస్థితి దొరుకుతుంది. వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. జనమంతా ఒక్కటవుతున్నారు. చాలామంది ఇక్కడ మన భారతదేశంలో మనం మేల్కోకపోతే మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో అందరూ జాగృతి పరచకుంటే కంపల్సరీ ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. ఒక ఎలక్షన్లల్లో కంపల్సరీ ఒక ఓటు వేయడానికి అంతే, అదంతా మోడీ గారు చూసుకుంటారు. ఈ భారతీయులంతా ఏకం కావాలి. 80 కోట్ల భారతీయులు ఒక్కటైన తర్వాత వాళ్ళు కంపల్సరీ హిందువులకు శిక్ష దొరుకుతుంది. మన హిందువుల అమాయకులు ఎవరిని చంపరు, అడ్డదారులు కొట్టరు, జనానికి ఏరు అంతే. అందుకే హిందువులు మంచోళ్ళని వాళ్ళు ఎదురుతున్నారు. మనంతా ఒకటే గుంపులు పోతే వాళ్ళు ఎక్కడికో పోతారు, ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళారని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా హిందువులందరికీ ఏం చెప్పదలుచుకుంటారు? దయచేసి హిందువులందరికీ ఒకటే చెప్తున్నాను, మీరందరూ ఒక్కటి కాండ్రి. ఎందుకంటే ఆ రోజు మన అక్బర్ బాబార్ వచ్చినప్పుడు కూడా మన హిందువులు అటుపోయినరు. అప్పుడే వాళ్ళది నడిచింది. తర్వాత ఇంగ్లాండ్ వాడు వచ్చినా కూడా మన హిందువులు అటుపోయినరు. వాళ్ళు తుపాకీ భయపడదు. ఆ రోజు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వీళ్ళందరూ భయపడి చచ్చిపోయారు. వాళ్ళు మహానుభావులు. మనం అందరం ఒకటైతే ఎవ్వరు రారు, మన జోలికి రారు. వాళ్ళు మనం వెంటనే భయపడతారు. వాళ్ళకు కూడా శిక్ష దొరుకుతుంది. ఇట్లనే దొరుకుతూ ఉంటే హిందూ దేశంగా మనం ప్రకటించిన రోజు వాళ్ళు అనాథలు అయిపోతారు, విదేశాలకు పారిపోతారు. ఈరోజు పాకిస్తాన్ నుంచి వెళ్ళి మయన్మార్ అందరూ నిలబడుతారు. వాళ్ళు జట్టలు పుట్టలు పట్టుకొని లారీలలో పోతారు జనం, అలా పోతారు. వీళ్ళ బతుకులు అట్లయితాయి. అందుకే వీళ్ళకి మోడీ గారు బాగా ఆలోచిస్తున్నారు. ఎంతవరకు అంటే ఆలోచించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి టైం దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడక తప్పదు.